ఓకే. హాయ్ అందరికి. సమ్మర్ స్లామ్ నైట్ అయిపోయింది. సో ఇక సమ్మర్ స్లామ్ క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయితే వేరే లెవెల్. రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు కిరాక్ అంటే కిరాక్గా ఫైట్ చేశారు. సో ఇద్దరు కిరాక్గా ఫైట్ చేశారు. ఎవరు తగ్గలేదు. సెత్ రాలిన్స్ తగ్గలేదు, రోమన్ రీన్స్ తగ్గలేదు. వేరే లెవెల్ అనిపించింది ఎండింగ్ వరకు, మ్యాచ్ ఎండ్ అయ్యేదాకా. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ చీర్ చేసినారు. అండ్ వేరే లెవెల్ ఉండే మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయితే ఈరోజు సమ్మర్ స్లామ్ నైట్లో. అండ్ స్టార్టింగ్లో కొంచెం సర్ప్రైజ్ జోనీకి దొరికింది ఈరోజు సమ్మర్ స్లామ్ నైట్లో. సో ఈరోజు సమ్మర్ స్లామ్లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో స్టార్టింగ్లోనే సామీ జైన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ అన్నారు. సో సామీ జైన్ వచ్చేస్తాడు, ఫిన్ బ్యాలర్ వచ్చేస్తాడు. ఆల్మోస్ట్ ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి స్క్రీన్ సైడ్ నిక్ కాలిన్స్ వచ్చి ఒకటి అనౌన్స్ చేస్తాడు. అదేంటంటే ఈ మ్యాచ్లో ఈ నెంబర్ 1 కంటెండర్ కోసం ఇంకొక సూపర్ స్టార్ కూడా ఫైట్ చేస్తాడు అని అనౌన్స్ చేస్తాడు. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, గుంతర్. సో గుంతర్ వచ్చేస్తాడు నిక్ కాలిన్స్తో చేయి కలిపి. అండ్ ఇక గుంతర్ రింగ్లోకి వచ్చేస్తాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నిక్ కాలిన్స్ ఆపేస్తాడు. నిక్ కాలిన్స్ ఆపేసి, అంటే ఇప్పుడు నేను ఇది ట్రిపుల్ థ్రెట్ అని ఏం చెప్పలేదు, ఇంకొక సూపర్ స్టార్ బి ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ వస్తాడు అని చెప్పాడు అన్నమాట. అంతలోనే మన కెవిన్ ఓవెన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. కెవిన్ ఓవెన్స్ థీమ్ సాంగ్ రాగానే మన సామీ జైన్ ఫుల్ షాక్ అయిపోతాడు. సో మన కెవిన్ ఓవెన్స్ రింగ్లోకి వచ్చేస్తాడు. ఫ్యాటల్ 4-way జరుగుతుంది నెంబర్ 1 కంటెండర్ కోసం. సింగిల్స్ మ్యాచ్ అనుకున్నాం, సింగిల్స్ కాస్త ట్రిపుల్ థ్రెట్ కాస్త ఫ్యాటల్ 4-wayగా మారింది ఈరోజు సమ్మర్ స్లామ్. స్టార్టింగ్లో మామూలుగా లేకుండా ఈ మూమెంట్. అండ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ చీర్ చేసినారు కెవిన్ ఓవెన్స్కి. సో ఫ్యాటల్ 4-way జరిగింది. సో మ్యాచ్ మాత్రం బాగుంది. అండ్ అందరూ బాగానే ఫైట్ చేసినారు. కెవిన్ ఓవెన్స్, సామీ జైన్, గుంతర్ అండ్ ఇటు ఫిన్ బ్యాలర్ బి కూడా మంచిగా ఫైట్ చేసిండు. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్ విన్ అయ్యాడు. ఒకవేళ వీళ్ళిద్దరు యాడ్ అవ్వకుంటే మేబీ సామీ జైన్ విన్ అయ్యేవాడు కావచ్చు మనకున్న బెట్టింగ్ ఓట్స్ ప్రకారం. బట్ కెవిన్ ఓవెన్స్ వచ్చిండు. సో కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో విన్ అయ్యింది. ఇప్పుడు నెంబర్ 1 కంటెండర్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం కెవిన్ ఓవెన్స్ వర్సెస్ CM పంక్ మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు, స్మాక్ డౌన్లో తెలుస్తుంది. సో కెవిన్ ఓవెన్స్ రిటర్న్ చేసినందుకు మీరు హ్యాపీ ఉన్నారా లేదా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యారన్ కార్బన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో లిలియాటి వస్తాడు. ట్రిక్ విలియమ్స్కి హెల్ప్ చేయడానికి లిలియాటి వస్తాడు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో బ్యారన్ కార్బన్ లిలియాటి పైన చేయేస్తాడు. సో చేసినప్పుడు మన లిలియాటికి తిక్కలేసి కెండో స్టిక్స్ తీసుకొని వస్తాడు. సో కెండో స్టిక్స్తో అటాక్ చేయడానికి చూస్తాడు. బట్ బ్యారన్ కార్బన్ పారిపోతాడు. మ్యాచ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మ్యాచ్ మధ్యలో లిలియాటి ఆ బ్యారన్ కార్బన్ని కెండో స్టిక్స్తో కొడతాడు. రెఫరీ చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ ఎండింగ్లో ఛాంపియన్షిప్తో అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు మన బ్యారన్ కార్బన్. బట్ లిలియాటి ఆపేస్తాడు, రింగ్ పైకి ఎక్కుతాడు అనమాట. సో ఆ ఛాంపియన్షిప్ ని తీసుకుందామని చూస్తాడు. అండ్ అదే టైంలో మన ట్రిక్ విలియమ్స్ బ్యారన్ కార్బన్ పైన అటాక్ చేయడానికి చూస్తాడు. అండ్ మన లిలియాటి టేబుల్ పైన పడిపోతాడు అనమాట. సో టేబుల్ పైన పడిపోతాడు, కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతాడు ట్రిక్ విలియమ్స్ కూడా. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బ్యారన్ కార్బన్ ఆ ఛాంపియన్షిప్ తో అటాక్ చేస్తాడు ట్రిక్ విలియమ్స్ పైన. ఎండ్ ఆఫ్ డేస్ కనెక్ట్ చేస్తాడు. సో పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో బ్యారన్ కార్బన్ విన్ అవుతాడు. సో ఇప్పుడు బ్యారన్ కార్బన్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్. అండ్ నెక్స్ట్ ల్యాడర్ మ్యాచ్ జరిగింది WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ ఈ మ్యాచ్ బి మంచి అనిపించింది. సో అందరూ కిరాగా ఫైట్ చేసారు. అండ్ జేడ్ కార్గిల్, లాష్ లెజెండ్ మధ్య ఫేస్ ఆఫ్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ వాళ్ళిద్దరు కలిసి టిఫ్నీ స్టార్టన్ని, చెల్సీ గ్రీన్ ని కొట్టినప్పుడు వీళ్ళ నలుగురు కెమిస్ట్రీ డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ మ్యాచ్లో బీ ఫ్యాబ్, మిచిన్ కూడా వస్తారు. ఆల్మోస్ట్ చెల్సీ గ్రీన్ ల్యాడర్ ఎక్కి ఆ ఛాంపియన్షిప్ ని తీసుకునే టైంలో బీ ఫ్యాబ్, మిచిన్ వచ్చి చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేస్తారు. చెల్సీ గ్రీన్ అట్నే ఇక ల్యాడర్ కి ఊలాడుతూ ఉంటది. అండ్ ఇంకొక ల్యాడర్ పక్కకే ఉంటది. అండ్ జేడ్ కార్గిల్, షామిల్ ఫైర్ ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ మ్యాచ్ లో ఇంకొక హైలైట్ మూమెంట్ ఏంటంటే లాష్ లెజెండ్ టిఫ్నీ స్టార్టర్ ని లావట్ ఎత్తేస్తుంది ల్యాడర్ పైన పడేటట్టు చేస్తుంది, పవర్ బాంబు కొడుతుంది. అండ్ అప్పుడు టిఫ్నీ స్టార్టర్ మొత్తుకుంటుంది. సో ఒక చిన్న పిల్లలాగా మొత్తుకుంటుంది, అంతగానం తగిలినట్టుంది దెబ్బ. ఆ మూమెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఎండింగ్ లో ఏంటంటే అందరూ కింద పడిపోతారు. సో చెల్సీ గ్రీన్ అదే ల్యాడర్ కి ఊలాడుతుంది కదా. సో అదే టైంలో అడ్వాంటేజ్ తీసుకొని చెల్సీ గ్రీన్ విన్ అవుతుంది.
ఎందుకంటే అందరూ ఫైట్ చేసుకొని కింద పడిపోతారు. షార్లెట్ ఫ్లేర్ అటు బీ ఫ్యాబ్ మిషన్ పైన అటాక్ చేస్తుంది, జేడ్ కార్గిల్, టిఫ్నీ స్టాటన్ వాళ్ళందరూ అటాక్ చేసుకొని కింద పడిపోతారు. సో అడ్వాంటేజ్ తీసుకొని మన చెల్సీ గ్రీన్ ఆ ఛాంపియన్షిప్ ని తీసుకుంటుంది ల్యాడర్ ఎక్కి. సో నిన్ననే చెప్పినాను మేబీ ఈ మ్యాచ్ లో చెల్సీ గ్రీన్ విన్ అయినా అవ్వచ్చని, ఎందుకంటే ఇది పర్మనెంట్ గా ఛాంపియన్షిప్ తన దగ్గర ఉండదు, మళ్ళీ చేంజ్ అవుతుంది. సో మేబీ ఛాన్స్ తీసుకోవచ్చు అని చెప్తాను. సో ఛాన్స్ తీసుకుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో అందుకని ఈ మ్యాచ్ లో చెల్సీ గ్రీన్ విన్ అయింది. సో ఇప్పుడు చెల్సీ గ్రీన్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ డాన్ హౌసన్ మధ్య హ్యూమన్ మణిపోల్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ అంతగానం ఏం లేదు. సో మ్యాచ్ స్టార్ట్ అయినాక జేడీ వస్తాడు, జేడీ వచ్చి డాన్ హౌసన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అప్పుడు మినీ డాన్ హౌసన్స్ వస్తారు, ఆ మినీ డాన్ హౌసన్స్ జేడీ పైన అటాక్ చేస్తారు. అండ్ జేడీ కూడా ఆ మినీ డాన్ హౌసన్స్ పైన అటాక్ చేసేస్తాడు. కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండే ఆ మినీ డాన్ హౌసన్ది, బట్ దాని తర్వాత జేడీ వాళ్ళ పైన కూడా అటాక్ చేస్తాడు. ఇటు డామినిక్ మిస్టీరియో పైన కూడా అటాక్ చేస్తారు ఆ మినీ డాన్ హౌసన్స్. కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఒక మూమెంట్ అంతే. అండ్ దాని తర్వాత మళ్ళీ మన జో హెన్రీ వస్తాడు, జో హెన్రీ వచ్చి హెల్ప్ చేస్తాడు, జేడీ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఇంకేముంది, ఈ మ్యాచ్లో ఆ మనీని తీసుకొని ఇద్దరు చూస్తారు, డామినిక్ అండ్ డాన్ హౌసన్. అండ్ డాన్ హౌసన్కి ఒక టైప్లో లోబ్లో కనెక్ట్ చేసేలా చేస్తాడు డాము, అంటే ఆ రింగ్ రోప్ పైన పడతాడు. అండ్ ఇటు సైడ్ ఏమో డామినిక్ మిస్టీరియో ఆ మనీని తీసుకుందామని చూస్తాడు, బట్ అప్పుడే యూఆర్ కర్సన్ అని అనేస్తాడు. అండ్ ఆ పోల్లో నుండి మెరుపులు వచ్చేస్తే డామినిక్ కింద పడిపోతాడు. డాన్ హౌసన్ ఆ మనీని తీసుకుంటాడు. ఇక్కడే మ్యాచ్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో అంతే. అండ్ నెక్స్ట్ చాడ్ గేబుల్ వర్సెస్ పెంటా మధ్యలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, బాగుండే. చాడ్ గేబుల్ బాగానే ట్రై చేసిండు, అండ్ పెంటా కూడా కిరాగా ఫైట్ చేసిండు. అండ్ మ్యాచ్ ఎండింగ్ లో మన చాడ్ గేబుల్ పెంటాకి ఆ యాంకిల్ లాగ్ లో పడేసి విన్ అవుతాడు అనమాట, సబ్మిషన్ ద్వారా విన్ అవుతాడు మన చాడ్ గేబుల్. సో ఇప్పుడు చాడ్ గేబుల్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాడ్ గేబుల్ కొంచెం ఎమోషనల్ అయిపోయిండు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రింగ్ లోకి వచ్చినారు. సో రింగ్ లోకి వచ్చిన తర్వాత మైక్ తీసుకొని చెప్తాడు, నేను పుట్టింది ఇక్కడే, సో వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్, సో నేను హైలో ఉన్నా లోలో ఉన్నా వీళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసినారు, ఫైనల్లీ నేను ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ని అయినాను అని చాడ్ గేబుల్ చెప్తాడు. సో ఇక్కడ ఈ స్పీచ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఒక డ్రింక్ తాగి సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ లో రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ సెత్ రాలిన్స్ ఎంట్రన్స్ లో అంటే ఎంట్రీలో ఆ షీల్డ్ థీమ్ సాంగ్ ఒకసారిగా ప్లే చేసినారు, షీల్డ్ అని అంటారు కదా, సో దాన్ని ఒకసారి ప్లే చేయించి మళ్ళీ సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ లోనే వచ్చినాడు. అండ్ రోమన్ రీన్స్ థీమ్ సాంగ్ లోనే వచ్చినాడు. సో మ్యాచ్ అయితే 5 స్టార్ రేటింగ్ మ్యాచ్ అనమాట, వేరే లెవెల్ ఉండే. ఇద్దరు తగ్గలేదు, సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్. సెత్ రాలిన్స్ కి పవర్ బాంబు కొట్టాడు, షీల్డ్ పవర్ బాంబు అనౌన్సర్ టేబుల్ పైన. అండ్ సెత్ రాలిన్స్ కూడా సేమ్ షీల్డ్ పవర్ బాంబు కొడతాడు అనౌన్సర్ టేబుల్ పైన. ఇద్దరు టగ్ ఆఫ్ వార్ల. అండ్ సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్ కి స్పియర్ ఇచ్చిండు, అండ్ రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ కి కర్వ్ స్టాంప్ ఇచ్చిండు, వేరే లెవెల్ ఉండే. అండ్ బకుల్ బాంబు కూడా కనెక్ట్ చేస్తాడు రింగ్ రోప్స్ మధ్యలో. అండ్ రోమన్ రీన్స్ బి అది చేస్తాడు, వేరే లెవెల్ ఉండే ఈ మ్యాచ్. అండ్ సెత్ రాలిన్స్ ఆ చైర్ తీసుకొని వచ్చి అటాక్ చేయడానికి చూస్తాడు, అంటే ఉంది కదా ఆ లూప్ ఉంది కదా, సో సేమ్ అదే స్టైల్లో అటాక్ చేయడానికి చూస్తాడు రోమన్ రీన్స్ పైన. బట్ రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ పైన కొడతాడు, సో దాంతో చైర్ కింద పడిపోతుంది. సో మొత్తం టర్న్ అయిపోతుంది. సో మన రోమన్ రీన్స్ చైర్ తీసుకుంటాడు, సేమ్ సెత్ రాలిన్స్ అదే స్పాట్ లో ఉంటాడు రింగ్ రోప్స్ దగ్గర. బట్ రోమన్ రీన్స్ చైర్ తో అటాక్ చేయడం, సో చైర్ తో అటాక్ చేయకుండా పక్కకి పడేస్తాడు. ఇది మన ఇద్దరమే చూసుకోవాలి, ఈ చైర్లు బీర్లు కాదు అని రోమన్ రీన్స్ చెప్పి ఇద్దరు ఫైట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో వేరే లెవెల్ ఉండే. అండ్ రెఫరీ కూడా స్పీర్ ఇచ్చేస్తాడు రోమన్ రీన్స్, రెఫరీ అవతల పడిపోతాడు. అండ్ రెఫరీ అవతల పడ్డాక ఇంకా వేరే లెవెల్ ఏం జరుగుతుందని ఎక్సైట్మెంట్ వచ్చింది. అండ్ సెత్ రాలిన్స్ అంటే మార్చేస్తాడు మొత్తం, స్పియర్ ని పెడిగ్రీగా మార్చేస్తాడు, డిఫరెంట్ లెవెల్ ఉండే మ్యాచ్. అయితే ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి, డిఫరెంట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ హైలైట్ ఏంటంటే, ఇప్పుడు షీల్డ్ అంటే ముగ్గురు కదా, డీన్ ఆంబ్రోస్ కూడా ఉంటాడు కదా. సో డీన్ ఆంబ్రోస్ కి ఒక టైప్ లో ట్రిబ్యూట్ ఇచ్చేసారు. సో మన డీన్ ఆంబ్రోస్ స్టైల్లో మన సెత్ రాలిన్స్ క్లోజ్ లైన్ ఇస్తాడు మన రోమన్ రీన్స్ కి.
అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ కి డర్టీ డీడ్స్ ఇవ్వబోతాడు. అంటే డీన్ ఆంబ్రోస్ ఫినిషర్ మూవ్ని ఇవ్వనికి చూస్తాడు, బట్ రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్ కి ఇచ్చేస్తాడు. ఈ మూమెంట్ వేరే లెవెల్ ఉండే. అండ్ గిల్డెన్ లాగ్ లో కూడా పెట్టిండు రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్ కి, బట్ తెలిసిందే కదా సెత్ రాలిన్స్ ఎలాగో ఆ లాగ్ నుండి విడిపోతాడని తెలుసు. సో అండ్ ఎండింగ్ లో రెఫరీ బయటపడిపోయిన తర్వాత కూడా అంటే మన రోమన్ రైన్స్ కి సూపర్ స్టాంప్ ఇవ్వనికి చూస్తాడు. సెత్ రాలిన్స్ మాక్సిమం ట్రై చేస్తాడు, సూపర్ స్టాంప్ ఇవ్వనికి చూస్తాడు, బట్ రోమన్ రైన్స్ ఎస్కేప్ అయిపోతాడు. స్పియర్లు కొడతాడు బ్యాక్ టు బ్యాక్. సో రెఫరీ వచ్చేస్తాడు, సో కౌంట్ చేసేస్తాడు. ఈ మ్యాచ్ లో మన రోమన్ రైన్స్ విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్ ఒక కార్నర్ లో కూర్చుంటాడు, అండ్ రోమన్ రైన్స్ బి ఇంకొక కార్నర్ లో కూర్చుంటాడు. కొంచెం ఎమోషనల్ అవుతారు ఇద్దరు కూడా. సో ఎండ్ అయిపోయింది కదా, సో కొంచెం ఎమోషనల్ గా ముఖం పెడతాడు సెత్ రాలిన్స్. సో దాని తర్వాత రోమన్ రైన్స్ లేచి రింగ్ మధ్యలో నిల్చొని అంటే ఆ షీల్డ్ గెస్టర్ చేస్తాడు. సో చేయి ముందుకు చాపుతాడు అన్నమాట మన రోమన్ రైన్స్. అండ్ సెత్ రాలిన్స్ కూడా వస్తాడు, ఆ మాస్క్ తీసుకొని మధ్యలో పెట్టి సెత్ రాలిన్స్ కూడా చేయి ముందుకు చాపుతాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. అండ్ ఇక సెత్ రాలిన్స్ వెళ్ళిపోతాడు. రింగ్ లో రోమన్ రైన్స్ సెలబ్రేట్ చేస్తాడు. సో ఇక్కడే సమ్మర్ స్లామ్ అయిపోయింది. సో మీకు సమ్మర్ స్లామ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మధ్యలో మ్యాచెస్ కొన్ని బోరింగ్ అనిపించిన, సో మిగతావి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు సమ్మర్ స్లామ్ నైట్ 2లో. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.